ఎవరు ఈ క్లస్టర్ ఎవరమ్మా ఈ రోడ్డు? జాస్మినా? సంతోషంగా బాగుందా? ఒక సైడ్ రమ్మా తల్లి తల్లి మా పైకి నాన్న కదమ్మా చంద్రబాబు నాయుడు గారు అది తల్లి రైతు బజార్ ముందు మెయిన్ రోడ్ అమ్మా ఇటు వచ్చమ్మా నా ఎక్కడ ఉన్నారా? ఓకేనా ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఓకేనా పెద్ద తిరుగు ఓకే కూర్చో నీ పేరు కదా ఎవరు మర్చిపోలేడు ఓకే ఓకేనా ఫోన్ చేసి యజమాని బాబురా చేసావారా? చేస్తానమ్మా చేస్తాను ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇచ్చేట్టు వచ్చండి ఇచ్చి పక్క వచ్చండి లేకుండా మనకి ఇల్లు లేదు కదా తెలుసు కదా.
అక్కడ మేడం సైడ్ కమిషనరు సార్ ఇవన్నీ మీకోసం 5-6 టూర్లు వేసామన్నా అయితే ఈ మధ్యలో అరుణాచలం షిరిడీలు రాత్రి తిరుపతి కూడా బాగా చేసాం సార్. ఏం లేదు సార్ మేడం. పెదనాయన సార్ పెదనాయన ఏంది ఇది ముందుగా మారిపోయింది చిన్న చిన్న మా గవర్నమెంట్ అయితే ఏం రాదు. ఓకేనా మునిపా సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ తెలుసా ఎమ్మెల్యే గారు వచ్చారు నానా మీరందరూ పక్కకి రండి వద్దా రండి 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 పక్క రండి బ్యానర్ పట్టుకోవా
भाई ओके ఏం చేయాలి మామూలు చేస్తున్నాయి చాలా ఇబ్బంది పనులు చచ్చిపోతే ఇది కాంపౌండ్ స్కూల్ అందరి మంది పెట్టి అక్కడ దీని ఏమండి ఇటువంటి అంటే జనాలకు ఇబ్బంది ఉంది దానివల్ల అది క్లీన్ తెలుసమ్మా అప్పుడైతే బాగుంటుంది అనేది వచ్చాము ఇక అదే అన్నీ ఆపించారు ఇచ్చారు మార్కెట్ చెప్తాను నేను అన్నది కానీ ఏం కాదు ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలోని 294 కేంద్రాల్లో ఈరోజు సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎన్నికల ముందర ఎటువంటి వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏది మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఆచరణ పొందుతున్నారు. దానిపై దాని ప్రకారమే ఏప్రిల్ నెలలో చెప్తాము. ఏప్రిల్ మే జూన్ అదేవిధంగా మామూలుగా 4,000 రూపాయలు నేను పెన్షన్ చేస్తానని మేము అధికారంలో రాగానే 3,000 ఇస్తున్నారు, 3,000 4,000 చేస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలని జూలై నెలలో పెన్షన్దారులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వికలాంగులు కూడా 6,000 లెక్కన ఇవ్వడం జరిగింది. విషయాన్ని గుర్తు చేస్తూ ఏ మాట చెప్తారో ఆ మాట ప్రకారం మన యొక్క ముఖ్యమంత్రి గారు ఏ మేనిఫెస్టోలో పెట్టాడో ఆ రోజు ఏ వాగ్దానం చేశాడో దాని ప్రకారం ఈ పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా ఇస్తున్నాం, మేము పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఉదయాన్నే 6 గంటలకు ఇస్తాను. ఈరోజు అదే సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారానే ఈరోజు పెన్షన్ని ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి గూడూరు నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆ గతంలో అయినా 2-3 రోజులు పట్టేది. ఈరోజు 2 రోజుల లోపలనే పెన్షన్ని అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఫస్ట్ డే 90% దాకా కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ సచివాలయంలోని వాలంటీర్లు వారు పార్టీ కార్యకర్తలాగానే కొనసాగారు కానీ అధికారులాగా పనిచేసే అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు అధికారులు మేము మా బాధ్యతగా మేము పనిచేయాలని వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా శాసనసభ్యులు గారి యొక్క సూచనల ప్రకారం ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పెన్షన్ ఇస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 19వ వార్డులో ఇచ్చేయడం జరిగింది సచివాలయం నెంబర్ 12కి. ఆ సచివాలయంలో సిబ్బంది ద్వారా ఈరోజు ఈ ప్రాంతంలో కూడా పెన్షన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు 4,000 ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. గతంలో 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచితే 250 రూపాయల లెక్కన ఒక్క ఏప్రిల్ నెల నుంచే మాకు 1,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబుకి దక్కుతుంది, శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్కి దక్కుతుందని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సెలవు. ధన్యవాదాలు. 19వ వార్డులోని పెన్షన్ కార్యక్రమంలో వికలాంగులు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 3,000 నుంచి 6,000 చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా వీడియోలు కానీ వితంతులకు కానీ వికలాంగులు కానీ అందరూ చాలా సంతోషంతో పొంగిపోతున్నారు. ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. వాడికి వచ్చిన శుభాకాంక్షలు.
గత 4 నెలల నుంచి ఒకే దగ్గర పెన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఒకే నెలలో 2 సార్లు పెన్షన్ ఇవ్వడం కూడా టీడీపీకి ఉంది. ఎందుకంటే ఒకేసారి 2 సార్లు ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా కొత్త పెన్షన్స్ కూడా మేము ఈ నెల నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి ఈ నెల నుంచి కొత్త పెన్షన్స్ కూడా ఆవిష్కరణ చేస్తాము. ఈ అవకాశం అందరికీ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 4 సంవత్సరాలకి 1000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఈసారి అలా కాకుండా పెంచిన నాటి నుంచి 3000తో పాటు 7000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సచివాలయ సిబ్బంది ద్వారా దాదాపు 1-2 రోజుల్లోనే 100% ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్ స్వీకరిస్తున్న వారి కళ్ళల్లో ఆనందం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్వయంగా తన చేతుల మీదుగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క పెన్షన్ స్వీకరిస్తూ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారికి, అలాగే జిల్లా అధికార ప్రతినిధి పిల్లి చెంచురామయ్య గారికి, రహీం గారికి, అలాగే నరసింహులు గారికి, అలాగే మా ఇజ్రాయెల్ గారికి, ఈ వార్డులో మా నాయకులు ముఖ్యంగా మా వెంకటేశ్వర్లు, అరుణ్, అలాగే మా పిల్లిల శ్రీనివాసులు, మా రాజా, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 1వ తేదీ అంటే పెన్షనర్లకి, వికలాంగులకి, అలాగే భర్త కోల్పోయినటువంటి ఆడవాళ్ళకి అందరూ కూడా పండుగ రోజు. ఎందువల్లంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. అదేవిధంగా ఈరోజు 1000 రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం కూడా పెంచి వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేమే ప్రజాప్రతినిధులం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమే పోయి ఇంటికి పోయి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ 294 బూతుల్లో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అయితే మా కమిషనర్ గారు, అలాగే సచివాలయ సిబ్బంది, అలాగే మిగిలినటువంటి దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి అప్పుడు వాలంటీర్లే పంచుతారు, వాళ్ళు లేకపోతే పంచలేరు ఈ పెన్షన్ అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళకి ఇది చెంపదెబ్బ. ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా 2 రోజుల లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి, అలాగే ఇప్పటికీ 75% కూడా పూర్తయింది పెన్షన్ల పంపిణీ కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఎందుకు వస్తున్నామని చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం. చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ని పెంచాడు కాబట్టి మేము కూడా జనాల్లోకి వచ్చి చెప్తున్నాం. పెన్షన్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారమ్మా, గతంలో 2000 రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు అమ్మా, అది పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు అమ్మా అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలో వచ్చే నెలలో కానీ అసలు వచ్చే నెలలో కానీ కొత్త పెన్షన్స్ ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి, వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు దగ్గరుండి పేదవాళ్ళు ఎవరున్నారో పార్టీలకు అతీతంగా, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున ఒక శాసనసభ్యుడిగా నేను నా గూడూరు నియోజకవర్గంలో కూడా నేను తెలియజేస్తున్నా. పెన్షన్లో కానీ రేషన్ కార్డులో కానీ పార్టీ మాకు వద్దు, పేదవాళ్ళే మాకు ముఖ్యం. అలాగే మన ఇటీవల పెద్దలు మా కిరణ్ గారి నాయకత్వంలో ఇల్లు కార్యక్రమం కూడా అక్కడ మన గాంధీనగర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందులో చెప్తున్నామంటే 4,30,000 రూపాయలతో హౌసింగ్ ఇస్తున్నాం. మోడీ గారి సహాయ సహకారాలతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు సగం 4,30,000 సగం షేర్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక షేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఒక షేర్, ఈ 2 కలిపి మేము ఇస్తున్నాం. ఆ ఇల్లు కూడా ఉపయోగించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మా నాయకులందరూ కూడా ఈ వార్డులో అంతా వచ్చాం. అక్కడ కూడా ఈ వార్డు ఈ కట్ట మీదనే దాదాపు 4-5 ఇళ్ళు కావాలని చెప్పి ప్రజలు కోరారు. ఖచ్చితంగా మేము ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ, అలాగే గూడూరులో రేపు జెండా పండుగని చేస్తున్నటువంటి మా అందరికీ, మా భక్తులందరికీ, మా యూత్కి ముఖ్యంగా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మైసూరు తర్వాత సెకండ్ ప్లేస్ గూడూరు. అయితే మన టైం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంతా పోలీస్ శాఖ అమలు చేసినట్టు
అదొక ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి దయచేసి పోలీసులకి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసుల నియమ నిబంధనల ప్రకారం ఈ దసరా మహోత్సవాలు జరపాలని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు టైం లేదు, లేకపోతే మామూలుగా డిఎస్పీ గారు, మేము, మా కిరణన్న, అలాగే సిఐలు, ఎస్ఐ గారు అందరూ కూడా కూర్చొని దీనిపైన రివ్యూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను విజయవాడ వెళ్ళాను కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తున్నాను. ఖచ్చితంగా గూడూరులో పోలీసుకి కోఆపరేట్ చేయండి. అందరూ కూడా గూడూరులో బ్రహ్మాండంగా దసరా ఉత్సవాలు జరుపుతారని చెప్పి అంతా తెలుసు కాబట్టి అంతా కూడా కోఆపరేట్ చేస్తే జరుగుతుందని చెప్పి నేను తెలియజేసిన. ఇక్కడ చిన్న చిన్న ఘర్షణలు ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడెప్పుడు కక్షాదింపు వాళ్ళు కూడా ఈరోజు దిగుతారు గూడూరులో. ఎందుకంటే అప్పుడు కొట్టాడు కాబట్టి ఇప్పుడు కొట్టాలా, కాబట్టి అవన్నీ కూడా వద్దు బాబు. ఎందుకంటే కేసులు పెడితే ఇబ్బంది అయిపోతారు నాన్న, మళ్ళీ ఇరుక్కుంటే తిరుక్కోలేరు మీరు. కాబట్టి అలాంటి రౌడీలు మాత్రం గూడూరులో జాగ్రత్త ఉండమని చెప్పి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రౌడీయిజం వద్దు. దసరా పండుగ సందర్భంగా రౌడీలకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. రౌడీయిజం వద్దు, తగ్గులు వద్దు, తంటాలు వద్దు. దయచేసి ప్రశాంతంగా జరిపి బ్రహ్మాండం జరిగింది గూడూరు దసరా ఉత్సవం అని చెప్పి పేరు వచ్చే విధంగా మా యూత్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి, అలాగే ప్రతి వీధిలో రేపు జెండా ఉత్సవం చేసేటువంటి అందరికీ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. నాన్న మీరు పక్కన రండి. ఏం లేదా